హాయ్ వస్తున్నా అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటి ధన ఎక్కడో అడవుల్లో వీడియో పెడుతున్నారు అని అనుకుంటున్నారా? కానీ కాదండి, ఇది జామ తోటలు అనమాట. ఇదైతే సీతాఫలం, చూసారా కాయలు కూడా ఉన్నాయి. సో మా ఊర్లో అయితే జామ తోట ఉందండి. బేసిక్గా ఈ తోటలో అయితే లేని ఫ్రూట్ అయితే లేదంటండి, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయంట. ఇప్పుడు నేరేడు కాయల సీజన్ కదా, నేరేడు పళ్ళు కూడా వాళ్ళు మెయిన్ రోడ్ మీద పెట్టుకొని అమ్ముతారు. బట్ ఏంటంటే 2 days నుంచి నేరేడు పళ్ళు అమ్మట్లేదని నేను తోట అంకుల్కి కాల్ చేస్తే, మాకు కుదరక బయట పెట్టలేదమ్మా, లోపలికి వచ్చి కోసుకోండి అని చెప్తే నేను మా తమ్ముడైతే లోపలికి వెళ్ళామండి. నాకు అసలు ఆ తోట చూడగానే ఆనందానికి అవధులు లేవండి. నేను ఒక్కదాన్ని ఆనందిస్తే సరిపోదు కదా, నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ న్యాచురాలిటీని చూసి ఆనందపడాలి అని మీకోసం అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూసేసేయండి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు తోట అయితే ఎంత బాగుందో తెలుసా. ఇవన్నీ నేరేడుకాయల చెట్లే అండి. ఎంత బాగున్నాయో తెలుసా ఫ్రెండ్స్. నేరేడుకాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, వగరే లేవన్నమాట. చాలా అసలు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క యాపిల్ తప్ప అన్నీ ఉన్నాయంట ఇక్కడైతే. ఇంకా మనకి చేతికి అందాయన్నమాట. అందకపోతే మనం చెట్టెక్కి కూడా కోసుకోవచ్చు అనమాట. ఇక్కడ మా తమ్ముడు అయితే చెట్టెక్కి కోసుకున్నాడండి. ఊరిక కాదండి, డబ్బులు ఇచ్చి మేము తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు అమ్ముతారని చెప్పాను కదా, బట్ ఆ రోజు బయట పెట్టి అమ్మట్లేదు కాబట్టి వాళ్ళకు కుదరక మమ్మల్ని కోసుకోమన్నారు. మేము కోసుకొని కాటా వేసుకొని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామండి. చాలా న్యాచురల్గా పండిస్తామమ్మ మేము అని చెప్తున్నాడు అనమాట అంకుల్. ఇంకా మా తమ్ముడు అయితే నీకు కావాల్సినన్ని తిను అన్నాడు. బట్ మనకి తిండి మీద ధ్యాస ఎక్కడ పోతుందండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో రికార్డ్ చేయాలి, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా నేచర్ అనేది ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేరేడుకాయల చెట్లు ఫ్రెండ్స్, చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. మీకు అసలు నేరేడుకాయలు కనిపిస్తున్నాయో లేదో కానీ అన్ని చెట్లకైతే నేరేడుకాయలు ఉన్నాయండి. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా సీతాఫలము, నిమ్మ తోట, తర్వాత నేరేడు పళ్ళు, జాంపళ్ళు, సపోటా, దానిమ్మ, గోరంటాకు, ఇంకా తోటంతా తిరగలేదండి, నేరేడుకాయలు ఉన్న సైడే వచ్చేసామన్నమాట. అన్నీ ఉన్నాయని చెప్పారండి, లేనిదే లేదు. ఎంత హ్యాపీ అనిపించిందో ఫ్రెండ్స్. ఇప్పుడున్న బిజీగా హడావుడి లైఫ్లో అయితే ఇలాంటి చోట హౌస్ ఉంటే హ్యాపీగా 100 years అయితే బతికేసేయచ్చు ఈ వాతావరణానికి అని అనిపించింది ఫ్రెండ్స్. మీరైతే ఏమంటారండి? చూసారా, ఇక్కడైతే మేము హ్యాపీగా నేరేడు పళ్ళు అయితే కోసేసుకుంటున్నాం అనమాట. ఇంకా మేము చాలాసేపటికి రాకపోయేసరికి ఓనర్ అంకుల్ కూడా వచ్చేసారు, కోసుకుంటున్నారా అని. ఇంకా మేమైతే నేను మా తమ్ముడు కబుర్లు చెప్పుకుంటూ ఇలా నేరేడుకాయలు వాడే కోస్తున్నాడండి, నేనైతే వీడియో తీసుకుంటున్నానండి. పక్కాగా చెప్పాను కదా, ఇవన్నీ నేరేడు చెట్లేనండి. అదిగో ఇక్కడ అయితే ఇంకా మేము కావాల్సినన్ని నేరేడుకాయలు అయితే కోసుకుంటున్నామండి. చాలాసేపటికి రాకపోయేసరికి అంకుల్ కూడా వచ్చాడు. ఏంటి మీరు కాయలు కోసుకుంటున్నారా అని. మా తమ్ముడు అయితే ఇంకా అందిన చోటల్లా కోసేస్తున్నాడు అనమాట. ఇవన్నీ నేరేడుకాయలు ఫ్రెండ్స్. మీకు ఎంతవరకు కనిపిస్తుందో లేదో తెలియదండి. అసలు ఎంత చక్కగా తోటనైతే ఇది చేసుకున్నాడో తెలుసా, మాటల్లో చెప్పలేమండి. ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే లక్కుండాలి. చెప్పాను కదా అంకుల్ కూడా వచ్చేసాడని. కింద పోతున్నాయి మజాలేరా. 10% పైన ఉంటే 90% కింద ఉన్నాయి కదా, అన్నీ రాలిపోతున్నాయి. అప్పుడు ఏర్పిస్తే కానీ రాలిపోయినవి పాడైపోకుండా ఉంటాయి. చాలా బాగుంది తోట. ఈ అంకులే ఫ్రెండ్స్ ఈ తోట అనేది ఈ అంకుల్దే అనమాట. చాలా బాగా మాట్లాడాడు, అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు అనమాట. అంకుల్ ఇదేం చెట్టు అంకుల్? కరండానా అంటే
ఉసిరికాయ. ఇది పాన్ లో పెడతారు తెలుసా మీకు? పాన్ లో పెడతారు పెడతా తెలుసా? స్పీడ్ పాన్ లో పెడతారు. ఏదో ఉంది అదే ఇది. ఒకసారి చెప్పరా? వీడియో తీసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కి. అదే కరెండా అంటారు దీన్ని. కోసి చక్కెరలో వేసి ప్రాసెస్ చేస్తారు. చేసి పాన్ లో అట్లా ఇట్లా పెడతారు. స్వీట్ అది. ఓకే. లేదంటే చింతపండు లేకుండా కూరల్లో కూడా వేసుకుంటుకోవచ్చు. భయంకరమైన పులుపు. ఓకే, చూసారా ఫ్రెండ్స్? ఇదైతే చింతపండు లేకుండా కర్రీస్ లో వేసుకుంటారంట, లేకపోతే స్వీట్ పాన్ లో యూస్ చేసుకుంటారంట. ఇదైతే తినే ఉసిరికాయ చెట్టు. చూసారా? ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. ఈ అంకులే అన్నమాట చెట్టు ఇక్కడ తోటలో. ఆహా, చేయలేము ఊరికా. అవునవును. అప్పుడు ఇప్పుడు కాదు అంకుల్. ఎలా ఉండేది ఈ ప్రొఫైల్ తెలుసా? తెలుసు తెలుసు. అడవి అయితే పర్వాలా, ప్రొఫైల్ ల్యాండ్ ప్రొఫైల్ ఎట్లా ఉండేది? ఇట్లా 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 ఉండేది. నేను ఏ బిట్కా బిట్టి చేశా, దేనికి దానికి లెవెల్ చేశా. అవునవును, డౌన్ మళ్ళీ డౌన్. చాలా బాగా చేశారు అసలు మీరు. అంటే ల్యాండ్ ఎలా ఉందో దాన్ని ఎక్కడెక్కడ ఎట్లా యూజ్ చేయాలో అట్లా మళ్ళీ పెట్టి మళ్ళీ అంతా దేని దానికి చేసాం. అప్పుడంట 18,000 చెప్పారంట ఇదంతా. ఇది మొత్తం అడవి అంకుల్. అంతకు ముందు అసలు ఏం లేరు, ఏం చేసుకుంటామని ఇది ఒకప్పుడైతే కొండ దగ్గర అడవిలాగా ఉండేది ఫ్రెండ్స్. ఈ అంకుల్ కొని ఇలా జామ తోటలాగా చేసుకున్నాడు అనమాట. ఇంటి పక్కన కాను చెట్టు ఒకటి ఎందుకు నరికినా అన్నది కూడా గొడవకు వచ్చింది. ఇది కరివేపాకు చెట్టు. ఇలాంటి వాతావరణంలో ఉంటే ఈజీగా 100 సంవత్సరాలు బతకొచ్చు అసలుకి. ఇగో తీసుకోండి, చూపించు. మేము తీసుకుంటాం. చూపించి ఎంతో చెప్తే తీసుకో. ఇది మొత్తం 18 ఎకరాల భూమి అండి. ఒక 20 to 25 years బ్యాక్ మా నాన్నకు అమ్ముతా అన్నారనమాట. ఎకరం 18,000కి అమ్ముతానంటే అదంతా అడివి, ఏం చేసుకోవాలి వద్దు అని తీసుకోలేదండి. 18 ఎకరాల పొలము, ఎకరం 18,000 చొప్పున అనమాట. అయితే మా నాన్న అస్సలు తీసుకోలేదు. తర్వాత ఎప్పటికో ఈ అంకుల్ వచ్చి తీసేసుకొని ఇలా ల్యాండ్ని అయితే చేసుకున్నాడు. ఇన్ కేస్ మేము తీసుకున్నా కానీ అది అలా అడవిలాగా ఉండేదే ఫ్రెండ్స్. బట్ ఈ అంకుల్ తీసుకున్నాడు కాబట్టే దీన్ని ఇలా చేసుకోగలిగాడు. జామ తోట వేసుకొని అన్ని మొక్కలు చేసుకొని మేము తీసుకున్నా కానీ అలా వేస్ట్గా పడిపోయేది. అదే చెప్తున్నాడు, ఇన్ కేస్ మీరు తీసుకున్నా కానీ దీన్ని ఇంతలా చేసేవాళ్ళు కాదు. నాకైతే 2 కోట్లు ఖర్చు అయింది దీన్ని ఇంత డెవలప్మెంట్ చేసుకోవడం కోసం. ఇక్కడైతే ఎవరికి చెట్లు పెంచే అలవాట్లేదు. చాలామంది చెట్లు నరికేస్తారు. బట్ నాకు చెట్లు పెంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. నేను చాలా ఖర్చు పెట్టాను అని చెప్తున్నాడు అనమాట అంకుల్ అయితే చాలా బాగా మాట్లాడానండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా రూమ్ చూపిస్తావా రా, నా రూమ్ చూపిద్దు కానీ చెప్తున్నాడు అనమాట. అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తుంది అనమాట అసలుకి. నిజంగా చాలా గ్రేట్. చాలా చాలా బాగా చేసుకున్నారు అంకుల్ మీరైతే మాత్రం. ఇక్కడ చూసారా, ఒక చిన్న గార్డెన్ చేసుకున్నారు ఈ అంకుల్. ఇదైతే అంకుల్ రూమ్. బా 5 lakhs అయింది ఇంతవరకు. ఒక మినీ ఇల్లు కట్టుకోవచ్చు. ఎంతైంది అంకుల్ ఈ రూము? 5 లక్షలు అయింది. 5 లక్షలు అంట ఫ్రెండ్స్. ఓన్లీ దేవుడి గది లాగే ఉంది ఇదైతే. చాలా చక్కగా ఉంది. ఇక్కడ వర్కర్స్కి రూమ్స్ కట్టించాడు. ఇది అంకుల్కి మాత్రమే సపరేట్గా కట్టించుకున్నాడండి. ఈ రూమ్ అంతా కలిపి 5 lakhs అయిందంట. అదే చూపించుకొని వీడియోలో అని చెప్తున్నాడు అనమాట. అసలు ఫ్రెండ్స్ ఈ అంకుల్ అయితే ఎకరం 80,000 పెట్టి కొన్నాడు. మేము కొనాలని మాకు చెప్పినప్పుడు అయితే 18,000. ఈ అంకుల్ కొన్నది 80,000 అండి. చూసారా ఎంత చక్కగా తీర్చిదిద్దుకున్నాడో. ఇంకా సీతాఫలం తోట దగ్గరికి వెళ్దాం. మాకు ఫ్రూట్స్ కావాలంటే కాల్ చేస్తాము. ఇప్పటికి బడోలి నేరేడు పళ్ళ. ఇదేం చెట్టు? ఇది మారేడు. మారేడు లేని చెట్టు లేదంట కదా మన తోటలో. యాపిల్ అప్ప.
పెట్టేస్తా. మా నేరేడు పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. అవి బడోలి నేరేడు చెట్టు అనమాట. చాలా న్యాచురల్గా పండిస్తాము అని చెప్పాడనమాట. సో జామ తోట, నిమ్మ తోట అండ్ అది కమలాకాయలు, బత్తాకాయలు, సీతాఫలం తోట వేశాడు కానీ కాపు రావట్లేదమ్మా అని చెప్పాడనమాట అంకులు. ఇక్కడైతే మా తమ్ముడు వెళ్దాం రా అంటున్నాడు. కొబ్బరి చెట్లు ఉన్నాయి, గోరింటాకు చెట్టు ఉంది, మారేడు ఉంది. అస్సలు లేని చెట్టు లేదు ఫ్రెండ్స్. అవును, అసలు మీరు ఎంత చక్కగా డెవలప్ చేశారు. నేను 50 లక్షలు ఇచ్చిన ఎట్లా చెప్తాం మార్కెట్ మన అట్లా చెప్తాం. బయట ఎక్కడ అమ్మారు కదా 40 లక్షలు అంతా అమ్మారు అక్కడ రోడ్డుకి. ఆ లెక్క చూస్తాడు ఎక్కడో అమ్మితే మనం ఎంత చేసి ఊర్లోకి వచ్చారా అంకుల్ మీరు? ఊర్లోకి వచ్చారా? ఎక్కువ ఎప్పుడన్నా వస్తా. షాప్ దగ్గరకు వచ్చారా ఎప్పుడన్నా? వస్తే ఈసారి రాండి కంపల్సరిగా. నేను ఎక్కువ పని లేకపోతే గేట్ దగ్గర బయట. అవునా, ఈసారి కంపల్సరిగా షాప్ దగ్గరికి రండి. ఇదేం చెట్టు? షో పీసా? చాలా బాగా నాటారు. అసలుకి ఎంత ఓపిక్గా చేశారు. ఇంక ఇక్కడ అయితే ఎప్పుడన్నా ఊర్లోకి వచ్చారా, ఊర్లోకి వస్తే కంపల్సరీగా మా షాప్ దగ్గరికి రండి అని నేనైతే ఇన్వైట్ చేస్తున్నాను. ఈ తోట అంతటికి ఓనర్ అంకులే. చూసారా ఎంత సింపుల్గా, ఎంత న్యాచురల్గా ఉన్నాడో. అసలు నాకే ఆశ్చర్యమించింది ఫస్ట్ చూసినప్పుడు. ఈ తోటకు ఓనర్ అంకుల్ అనుకోలేదన్నమాట. ఇంకా ఆయన మాటల్లో మా తమ్ముడు మాట్లాడుతుంటే ఇంకా అప్పుడు అర్థమైంది ఈ తోటకు ఓనర్ ఆయనే అని. ఇదా? ఇది పెద్ద అంజూరానా? ఓకే. సీతాఫలం కూడా వస్తుంది కదా అంకుల్ కొద్ది రోజుల్లో. ఇది మొత్తం సీతాఫలమే కదా? ఇదంతా సీతాఫలం తోట ఫ్రెండ్స్. అసలు చూసారా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు సీతాఫలం. ఇదిగోండి, అక్కడక్కడ ఉన్నాయి అంకుల్ సీతాఫలం. కాపు నిలబడట్లేదా? సపోటా, దానిమ్మ, సీతాఫలం, నేరేడు పళ్ళు. నా జీవితం సరిపోయింది. ఎంత ఖర్చు పెట్టింది తెలుసు. ఖర్చు సంగతి పక్కన పెట్టి ముందు ఎంత శ్రమ చేస్తే ఇట్లా వచ్చినా కూడా. హైదరాబాద్లో ఏం చేస్తుంటారు అంకుల్ మీరు? బిల్డరా? ఆంటీ వాళ్ళంతా అక్కడే ఉంటారా? చాలా చక్కగా ఉంది. ఎవరు ఇంత ఇదిగా చేయలేదు. కొన్నారు కానీ ఊర్లలో పొలాలు. మా గట్టు మీద నీడనిచ్చే చెట్లను కొట్టిపోయినా మేము 3 నెలలు ఊరికి పోతే. థ్యాంక్ యూ అంకుల్, వెళ్ళొస్తాము. అంకుల్ ఒక గుర్రం పెంచుకున్నాడు, ఆవు, తర్వాత ఎద్దు, బాతులు, కుక్కలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ తోట అంతా గుర్రం ఎక్కి తిరుగుతూ చూస్తుంటాడనమాట. అండ్ కోతులు రాకుండా కొండ ముచ్చును కూడా పెంచుకున్నాడు. అసలు ఎంత చక్కగా మెయింటైన్ చేశారండి. సో నేనైతే చైన్ అంతా తిరగలేదండి. అంకుల్ అయితే కొంచెం కొంచెం మాత్రమే చూపించాడు. అది మాత్రమే కవర్ చేసి చూపిస్తున్నాను. ఇంకొకసారి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చైన్ అంతా 18 ఎకరాలు మీకోసం తిరిగి వీడియో తీసుకుంటానండి. ప్రతి ఒక్క చెట్టు మీకోసం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. న్యాచురల్ వీడియోస్, విలేజ్ స్టైల్ వీడియోస్, మా విలేజ్లో ఉన్న పంట పొలాలన్నీ మీకోసం చూపిస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపైతే కలుసుకుందామండి. ఇదైతే మార్కాపుట్ హైదరాబాద్ హైవే అండి. ఇన్ బిట్వీన్ మా విలేజ్ ఉంటుంది అనమాట. మార్కాపుట్కి మార్చల్ల మధ్యలో మా విలేజ్ ఉంటుంది అనమాట. ఇంకా జామ తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం మా ఊరు దగ్గరేనండి జామ తోట. సో కొద్ది ముందుకు
వెళ్తే ఊర్లోకి వెళ్ళొచ్చండి. ఇలా రాగానే ఇలా లోపలికి వెళ్ళిపోవటం అండి. ఊర్లోకి వెళ్ళాలి అంటే ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. హైదరాబాద్ హైవే అండి, మార్కాపూర్ అండ్ మాచర్ల మధ్యలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి.